ఈ క్లాస్లో మనము ఫార్ములా బార్ ఎందుకు ఉపయోగపడుతుంది, అలాగే నేమ్ బాక్స్తో ఎలా ట్రావెల్ చేయాలి సెల్స్లో అనేది చూద్దాము. ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇదంతా కూడా ఈ టోటల్ రెక్టాంగులర్ బాక్స్ అంతటిని కూడా ఫార్ములా బార్ అని అంటాము. ఈ ఫార్ములా బార్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఎక్సెల్లో సపోజ్ మీరు సెల్స్లో ఏదైనా టెక్స్ట్ టైప్ చేసినా, ఏదైనా నెంబర్ టైప్ చేసినా, లేదంటే ఏదైనా క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసిన, సపోజ్ ఈ సెల్లో నేను 10 ఎంటర్ చేశాను, ఈ సెల్లో 15 ఎంటర్ చేశాను. అలాగే ఈ సెల్లో ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా, 10 ప్లస్ 15. ఈ ఎడిషన్ ఇవన్నీ ఆపరేషన్స్ అన్నీ నెక్స్ట్ వేరే వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాము. టైం బీయింగ్ కోసం ఈ ఎడిషన్ ఇలా అవుతుందని మీరు అర్థం చేసుకోండి. సో ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఫార్ములా బార్ ఏం చేస్తుంది అంటే, మనం ఎంటర్ చేసిన సెల్స్లో మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా కూడా ఫార్ములా బార్లో చూపిస్తుంది. ఇక్కడ ఏబిసిడి ఉంది. సో ఈ ఏబిసిడి సెల్లో ఉంది. సో అదే ఏబిసిడి ఇక్కడ కూడా నాకు ఫార్ములా బార్లో చూపిస్తుంది. ఈ ఏబిసిడి E2 సెల్లో ఉంది, అదే ఏబిసిడి ఫార్ములా బార్లో చూపిస్తుంది. నేమ్ బాక్స్లో కూడా E2 చూపిస్తుంది సెల్ రిఫరెన్స్. ఫార్ములా బార్లో E2లో ఏ కంటెంట్ ఉంది, ఏబిసిడి ఉంది కనుక అది చూపిస్తుంది. అలాగే E3లో ఉన్నాను. ఇప్పుడు E3లో ఫార్ములా బార్లో 1 2 3 4 ఉంది. E3 సెల్లో ఫార్ములా బార్లో 1 2 3 4 కనిపిస్తుంది. అలాగే నేమ్ బాక్స్లో కూడా E3 అని రిఫరెన్స్ కనిపిస్తుంది. సరే, E4లో నెంబర్ 10 ఉంది, E5లో నెంబర్ 15 ఉంది. కానీ ఫార్ములా బార్లో E6లో చూసుకుంటే ఫార్ములా బార్లో 25 ఉంది. 25 ఎలా వచ్చింది? 10 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 25. ఫార్ములా బార్లో నాకు 25 వాల్యూ కనిపించదు, ఎందుకంటే ఇక్కడ ఫార్ములా రాసాం కనుక ఈ ఫార్ములా ఏంటి అనేది కనపడుతుంది. ఈజ్ ఈక్వల్ టు E4 ప్లస్ E15. అంటే E4లో వాల్యూ ఏముంది? 10 ఉంది. అలాగే E5లో 15 ఉంది. 10 ప్లస్ 5 10 ప్లస్ 15 25. సో ఇక్కడ కూడా E6 అనే రిఫరెన్స్ నాకు నేమ్ బాక్స్లో కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇది ఇలా ఫార్ములా వేసి చేసామో నెంబర్స్, ఆటోమేటిక్గా నేను కంటెంట్ మారిస్తే, సెల్లో ఉన్న కంటెంట్ మారిస్తే నాకు ఆటోమేటిక్గా E6లో ఉన్న కంటెంట్ కూడా అప్డేట్ అయిపోతుంది. ఫార్ములాతో ఉన్న యూజ్ అది. మళ్ళీ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే సెల్లో కంటెంట్ ఇచ్చామో అది అప్డేట్ చేయగానే ఫార్ములా ఎక్కడుందో అక్కడ కూడా వాల్యూ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇది ఒక చిన్న యూజ్ ఫార్ములా బార్ గురించి. నెక్స్ట్ నేమ్ బాక్స్లో E6 అని కనిపిస్తోంది, కానీ 6E అని కనిపించదు. సపోజ్ మీరు 6E అని టైప్ చేయండి. 6E అని టైప్ చేస్తే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్ చూపిస్తుంది? యూ మస్ట్ ఎంటర్ ఎ వ్యాలిడ్ రిఫరెన్స్ యూ వాంట్ టు గో టు ఆర్ టైప్ ఏ వ్యాలిడ్ నేమ్ ఫర్ ది సెలెక్షన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్సెల్ అనేది ఫస్ట్ కాలం కాంబినేషన్లో వస్తుంది. సపోజ్ B అనేది వస్తుంది ఫస్ట్, తర్వాత 3 అనేది వస్తుంది. ఇది కరెక్ట్ కాంబినేషన్. అంతేగాని 3B అనేది ఎప్పుడు కూడా ఉండదు. మనం ఎలా ట్రావెల్ చేయాలి, నేమ్ బాక్స్ను ఉపయోగించుకుని సెల్స్లో ఎలా ట్రావెల్ చేయాలి అనేది చూద్దాం. సపోజ్ నేను ఇప్పుడు H9కి రావాలి. H9 అంటే H కాలం ఇది, 9 సెల్ ఇది. సో H9 ఇలా ఒక ట్రావెల్ చేయొచ్చు మౌస్తో క్లిక్ చేసుకుని. లేదు అంటే ఇప్పుడు నేను A1లో ఉన్నా, ఇక్కడ H9 అనేది మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే, సపోజ్ ఇక్కడ మీరు H కాలం 9th రోకి నాకు నేమ్ బాక్స్ తీసుకొచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఇలాగ ఈ ఎక్సెల్లో ఉన్న XFD కాలము 10,48,576 రోస్, ఇలా ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేయొచ్చు షార్ట్కట్ యూస్ చేసి. నేమ్ బాక్స్లో ఫస్ట్ ఆ కాలం నెంబర్ కాలం లెటర్ ఎంటర్ చేయాలి, తర్వాత రో నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఈ కాంబినేషన్లో మీరు నేమ్ బాక్స్లో ఎంటర్ చేస్తే మిమ్మల్ని ఈజీగా ఎక్కడికి కావాలా, ఏ సెల్ రిఫరెన్స్ కావాలంటే ఆ సెల్ రిఫరెన్స్కి ఇమీడియట్లీ ఎంటర్ ప్రెస్ చేయగానే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ ఫార్ములా బార్ ఇంకా నేమ్ బాక్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.